హాయ్ అండి. అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు అండి. ఈరోజు నేను పులగం చేస్తున్నానండి. అమ్మవారికి ఈరోజు త్రిపుర సుందరి దేవి అవతారం కదా. ఆ త్రిపుర సుందరి దేవికి పులగం అంటే ఇష్టం కాబట్టి ఇలాగ నేను ఒక గ్లాస్ బియ్యమును ఒక అర గ్లాస్ పెసరపప్పు మొత్తం మీద గ్లాస్కి అనమాట ఇలాగ రెడీ చేసుకొని ఒక 3 సార్లు వాష్ చేసేసి నెక్స్ట్ ఇలాగ ఒక గ్లాస్కి 3 గ్లాసులు వాటర్ వేస్తాము. 4 కూడా వేసుకోవచ్చు. 4 వేసుకుంటే కొంచెం లూజ్గా ఉంటుంది. నెక్స్ట్ ఇలా కుక్కర్ పెట్టేసి విజిల్స్ ఒక 3 విజిల్స్ వస్తే సరిపోద్దండి. ఎందుకంటే మనకి కుక్కర్లో అయితే తొందరగా అయిపోద్దని చెప్పేసి నేను కుక్కర్ పెట్టాను. నెక్స్ట్ పోపు ఇలాగ కొద్దిగా ఆవు నెయ్యి వేసుకోవాలి. వేసుకున్నాక కొద్దిగా మిరియాలు ఒక స్పూను, ఒక ఎండుమిర్చి, నెక్స్ట్ ఎండుమిరపకాయ తర్వాత అల్లం, పచ్చిమిర్చి ఇవన్నీ వేగనివ్వండి. కొంచెం వేగిన తర్వాత ఆవాలు, అమ్మవారికి ఇలా కాజు ఇలాగ 3 అన్ని పోపు వేగనివ్వండి. కొద్దిగా చివరిగా కొద్దిగా కరివేపాకు వేగిన తర్వాత అండి పోపు వేగిపోయింది కదా. మనం పులగం వేసేద్దాం అందులోని. అలాగే పసుపును కొద్దిగా ఉప్పు అదే సాల్ట్ వేయాలి. వేసాక పులగం వేసేయండి. ఎందుకంటే అమ్మవారికి నైవేద్యం పెట్టాను కదా. బాలా త్రిపుర సుందరి దేవి అండి. అలా మా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మీ లైక్స్ మాకు